ఈ వీడియోలో జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్షకు రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి వివిధ దశలను మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. ఈ వీడియోలో చూపిన సూచనలు జేఈఈ మెయిన్ 2025 పరీక్ష రాసి, తద్వారా జేఈఈ అడ్వాన్స్ 2025 రాయడానికి అర్హత పొందిన అభ్యర్థులకు వర్తిస్తాయి. మీ దరఖాస్తును పూరించేటప్పుడు దయచేసి మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించండి. డేటా సమర్పణ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియలోని అనేక దశలను మార్చలేము. అందువల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క వివిధ దశలలో డేటాను సమర్పించే ముందు జాగ్రత్త వహించాలి. మీ రిజిస్ట్రేషన్ వివరములను సబ్మిట్ చేయడానికి సన్నద్ధమయ్యే ముందు జేఈఈ అడ్వాన్స్ 2025 యొక్క అధికారిక వెబ్సైట్ JEEADVAC.in లో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్ 2025 యొక్క ఇన్ఫర్మేషన్ బ్రోషర్ మీరు తప్పకుండా చదవగలరని మా మనవి. ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్ 2025 అధికారిక వెబ్సైట్ JEEADV.ac.in లోకి లాగిన్ అయి ప్రధాన పేజీలోని ముఖ్యమైన ప్రకటనలను చూడండి. జేఈఈ మెయిన్ 2025 అర్హత కలిగిన అభ్యర్థుల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కింద నారింజ రంగులో చూపబడిన క్లిక్ హియర్ అనే టెక్స్ట్ను నొక్కండి. అప్పుడు మీరు జేఈఈ అడ్వాన్స్ 2025 రిజిస్ట్రేషన్ పోర్టల్ jeeadv.nic.in/applicant కు మళ్లించబడతారు. ఈ పేజీలో వెబ్సైట్ యొక్క కుడి వైపున చూపబడిన రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ సైన్ ఇన్ విండోలో మీ జేఈఈ మెయిన్ 2025 అప్లికేషన్ నంబర్, జేఈఈ మెయిన్ పాస్వర్డ్ మరియు పేజీలో చూపబడిన సెక్యూరిటీ పిన్ను నమోదు చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత జేఈఈ అడ్వాన్స్ 2025 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ముఖ్యమైన సూచనలతో కూడిన పేజీ మీకు చూపబడుతుంది. దయచేసి ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. జేఈఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదటి దశ జేఈఈ అడ్వాన్స్ 2025 రిజిస్ట్రేషన్ ఫారంను పూరించడం. రెండవ దశ స్కాన్ చేసిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం. మరియు మూడవ దశ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు. రిజిస్ట్రేషన్ ఫీజు విజయవంతంగా చెల్లించిన తర్వాతే మీ జేఈఈ అడ్వాన్స్ 2025 రిజిస్ట్రేషన్ పూర్తయినట్లుగా పరిగణించబడుతుందని గమనించండి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్ కార్డ్ జనరేట్ చేయబడుతుంది. ఈ పేజీలో వివరించిన సూచనలు మరియు విధానాలను చదివిన తర్వాత I have read the above instructions and procedures అని నిర్ధారించే చెక్బాక్స్పై క్లిక్ చేసి పేజీకి దిగువన చూపబడిన Proceed for online registration బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ యాక్టివిటీ స్టేటస్ పేజీకి మళ్లించబడతారు. అక్కడ తదుపరి 3 ముఖ్యమైన కార్యకలాపాలు అంటే రిజిస్ట్రేషన్, అప్లోడ్ డాక్యుమెంట్స్ మరియు ఫీజు చెల్లింపు పెండింగ్ స్థితిని చూపుతాయి. స్క్రీన్ యొక్క ఎడమ వైపు చూసి వ్యూ జేఈఈ మెయిన్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. మీ జేఈఈ మెయిన్ దరఖాస్తులో భాగంగా ఎన్టీఏకి సమర్పించిన మీ సమాచారం ఇక్కడ స్వయంచాలకంగా నింపబడుతుంది. అన్ని వివరాలను జాగ్రత్తగా ధృవీకరించండి. డేటా నేరుగా జేఈఈ మెయిన్ డేటాబేస్ నుండి తీసుకోబడినందున మీరు ఏ ఫీల్డ్లను మార్చలేరు మరియు ఎటువంటి మార్పులు అనుమతించబడవు. అయితే మీరు డేటాలో ఏదైనా వ్యత్యాసాన్ని లేదా సమస్యను కనుగొంటే జేఈఈ అడ్వాన్స్ 2025 ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి కాన్పూర్ను సంప్రదించవచ్చు. సంప్రదింపు వివరాలు జేఈఈ అడ్వాన్స్ 2025 వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఎడమ మెనూ బార్లోని ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్పై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని మొదటి దశ అంటే రిజిస్ట్రేషన్కి తీసుకెళ్తుంది. ఈ పేజీలో అభ్యర్థించిన అన్ని వివరాలను పూరించండి. కులవర్గం మరియు పీడబ్ల్యూడీ స్థితి వంటి కొన్ని ఫీల్డ్లను సవరించడం సాధ్యం కాదు. ఉదాహరణకు, మీరు ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థి అయితే మీకు చెల్లుబాటు అయ్యే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతారు. అది ఏప్రిల్ 2025 తర్వాత జారీ చేయబడి ఉండాలి. మీకు చెల్లుబాటు అయ్యే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉంటే తదుపరి దశలో సర్టిఫికేట్ను అప్లోడ్ చేయమని అడుగుతారు. ప్రస్తుతానికి మీ వద్ద సర్టిఫికేట్ లేకపోతే
మీరు ప్రస్తుతానికి సర్టిఫికేట్ను సేకరించలేకపోయారని పేర్కొంటూ డిక్లరేషన్ను సమర్పించవచ్చు. డిక్లరేషన్ యొక్క ఫార్మాట్ జేఈఈ అడ్వాన్స్ 2025 వెబ్సైట్లో అందుబాటులో ఉంది. జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్ష గురించి వివిధ సూచనలు మరియు సమాచారం వాట్సాప్ మాధ్యమం ద్వారా తెలియజేయబడతాయి. అందువల్ల మీరు వాట్సాప్ కమ్యూనికేషన్ను స్వీకరించాలనుకుంటున్న మొబైల్ నంబర్ను సమర్పించవలెనని సూచిస్తున్నాము. అయితే మీ వద్ద వాట్సాప్ నంబర్ లేకపోతే దానిని పొందుపరచడం తప్పనిసరి కాదు. అప్లికేషన్ను నింపే ప్రక్రియలో భాగంగా మీరు భారతదేశంలోని కేంద్రాల నుండి పరీక్ష రాయాలనుకుంటే ఏవేని 10 పరీక్షా నగరాలను ఎంచుకోవాలి. మీరు విదేశీ కేంద్రాలలో పరీక్ష రాయాలనుకుంటే అందుబాటులో ఉన్న 3 విదేశీ పరీక్షా నగరాల నుండి 2 కేంద్రాలను ఎంపిక చేసుకోవలెను. పరీక్ష కోసం మీరు ఎంపిక చేసుకున్న నగరాలలో ఒక కేంద్రాన్ని మీకు కేటాయించడానికి నిర్వాహక సంస్థ తమ శాయశక్తులా ప్రయత్నిస్తుందని దయచేసి గమనించండి. అయితే అసాధారణ పరిస్థితులలో మీరు ఎంచుకున్న నగరం కాకుండా వేరే నగరాన్ని మీకు కేటాయించవచ్చు. పరీక్షా నగరాల ఎంపికను పూరించిన తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు అన్ని వివరాలను తనిఖీ చేయండి. ఆపై డిక్లరేషన్ స్టేట్మెంట్లను చదివిన తర్వాత చెక్ బాక్స్లపై క్లిక్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. అటు పిమ్మట ఒక పాపప్ విండో వచ్చి ఒకసారి నిర్ధారించబడిన తర్వాత తదుపరి మార్పులు అనుమతించబడవు అని చూపించి మీ అంగీకారం అడుగుతుంది. పరీక్షా నగరాల ఎంపికలో ఎటువంటి పొరపాటు జరగలేదని నిర్ధారించుకోవడానికి మీరు మీ పరీక్షా నగరాలను ఎంచుకున్న రాష్ట్రాలు కూడా ఈ పేజీలో చూపబడ్డాయని దయచేసి గమనించండి. దయచేసి నమోదు చేసిన వివరాలన్నీ సరైనవని నిర్ధారించుకోండి మరియు మీరు సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ముందుకు సాగడానికి ఎస్ బటన్ను నొక్కండి. ఇంతటితో రిజిస్ట్రేషన్ ఫారం నింపే మొదటి దశ పూర్తయినది. ఇప్పుడు మీరు రెండవ దశ అంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ ప్రక్రియకి దారి మళ్లించబడతారు. అభ్యర్థి వర్గాన్ని బట్టి డాక్యుమెంట్ అప్లోడ్ కోసం సంబంధిత ఫీల్డ్లు చూపబడతాయి. ప్రతి డాక్యుమెంట్కు అనుమతించబడిన కనిష్ట మరియు గరిష్ట పరిమాణం మరియు మీరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన ఫైల్ ఫార్మాట్లపై శ్రద్ధ వహించండి. డాక్యుమెంట్ అప్లోడ్ చేయబడిన వెంటనే విండోలో పొందుపరిచిన ప్రివ్యూను మీరు చూడవచ్చు. కుడివైపు చివరన చూపబడిన డిజిలాకర్ చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా డిజిలాకర్ ద్వారా 10 మరియు 12వ తరగతి మార్కుల షీట్ను అప్లోడ్ చేయడం సాధ్యపడుతుంది. అన్ని పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు అనుమతించబడవని మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తూ చెక్ బాక్స్పై క్లిక్ చేయండి. తరువాత సబ్మిట్ పై క్లిక్ చేసి కొనసాగండి. ఫైళ్ల విజయవంతమైన అప్లోడ్ను చూపించే పాపప్ విండో కనిపిస్తుంది. ఓకే బటన్పై క్లిక్ చేయండి. ఆపై మీరు తుది కార్యాచరణ అంటే ఫీ చెల్లింపును పూర్తి చేయగల ప్రధాన పేజీకి మళ్లించబడతారు. వెబ్సైట్లో పేర్కొన్న గడువులోపు ఫీజు విజయవంతంగా చెల్లించిన తర్వాతే జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగా పరిగణించబడుతుందని దయచేసి గమనించండి. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి సిద్ధంగా ఉంటే ఎడమ వైపున ఉన్న మెనూలో చూపబడిన పే రిజిస్ట్రేషన్ ఫీజు లింక్పై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని పే రిజిస్ట్రేషన్ ఫీజు పేజీకి దారి మళ్లిస్తుంది. అభ్యర్థి వర్గం మరియు పరీక్ష నగరం యొక్క స్థానాన్ని బట్టి భారతదేశంలో లేదా భారతదేశం వెలుపల ఉంటే చెల్లించాల్సిన తగిన రుసుము ఈ పేజీలో చూపబడుతుంది. మీ కేసులో వర్తించే మొత్తం లేదా 3,200 రూపాయల చెల్లింపు పక్కన ఉన్న రేడియో బటన్పై క్లిక్ చేసి ఆపై పే రిజిస్ట్రేషన్ ఫీ బటన్పై క్లిక్ చేయండి. అప్పుడు మీరు పేమెంట్ గేట్వేను ఎంచుకోగల పేజీకి మళ్లించబడతారు. మీరు ఇష్టపడే చెల్లింపు మోడ్ ఆధారంగా స్క్రీన్పై చూపిన చెల్లింపు గేట్వేలలో ఒకదాన్ని అంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, సిఎస్సి వాలెట్ లేదా ఈ చలాన్ను ఎంచుకోవాలి. మీరు ఈ చలాన్ను జనరేట్ చేస్తే మీరు తదుపరి స్క్రీన్లో జనరేట్ చేయబడిన ఈ చలాన్ను ప్రింట్ చేసి ఎస్బీఐ యొక్క సమీప బ్రాంచ్లో రుసుము చెల్లించాలి. మీరు సిఎస్సి వాలెట్ను ఎంచుకుంటే ఫీజు చెల్లింపును పూర్తి చేయడానికి మీరు సమీపంలోని గ్రాహక్ సేవా కేంద్రానికి లేదా సేవ కేంద్రానికి వెళ్ళాలి. చెల్లింపు పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ బటన్పై క్లిక్ చేయండి. అది మిమ్మల్ని చెల్లింపు గేట్వే సైట్కు తీసుకెళ్తుంది. అక్కడ మీరు మీకు నచ్చిన చెల్లింపు విధానాన్ని ఎంచుకుని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపును పూర్తి చేయవచ్చు. చెల్లింపు చేసిన తర్వాత అది చెల్లింపు స్థితి స్క్రీన్కు వెళ్లి చెల్లింపు విజయవంతంగా పూర్తయిందో లేదో నిర్ధారిస్తుంది. లావాదేవీ మొత్తం
లావాదేవీ సంఖ్య మరియు లావాదేవీ తేదీ మరియు సమయాన్ని గమనించండి. తరువాత డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ రిసీప్ట్ పై క్లిక్ చేసి భవిష్యత్తు సూచన కోసం దాన్ని సేవ్ చేయండి. ఈ చివరి దశతో మీ జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. మీ దరఖాస్తు విజయవంతంగా సమర్పించినందుకు అభినందనలు మరియు మీ జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైనా సమస్యను నివేదించడానికి లేదా వివరణలు కోరడానికి మీరు org.jee@iitk.c.in కు ఈమెయిల్ పంపవచ్చు లేదా మీరు జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ యొక్క కాంటాక్ట్ పేజీలో చూపిన ఫోన్ నంబర్లకు కాల్ చేయవచ్చు.